హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత్ వ్లాగ్స్. తెలుసుగా బిగ్ బాస్ సీజన్ 9లో మీకు మీతో పాటు నాకు గొంతుక కావాలని స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం ఈరోజు 10th ఎపిసోడ్ గురించి చర్చించుకునేదాకా వచ్చింది. సో 10th ఎపిసోడ్ గురించి చర్చించుకుందామని మీ ముందుకు వచ్చేసాను. సో 10th ఎపిసోడ్ అనుకుంటున్నాం. మరి 9th ఎపిసోడ్ ఏది? 9th ఎపిసోడ్ మొత్తం మన కంటెస్టెంట్స్ అయితేనే, జ్యూరీ అతి ఉత్సాహం అయితేనే, ఏదేదైతేనే మొత్తానికి 9th ఎపిసోడ్ని అట్టర్ ఫ్లాప్ చేసేసారు. సో 9th ఎపిసోడ్లో సంచాలకుగా వ్యవహరించిన మర్యాద మనీష్, షాకిబ్ అండ్ పవన్, వీరు ముగ్గురు కూడా సరిగా చెక్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా క్లీనింగ్ విషయంలో శ్రీజ తీసుకున్న నిర్ణయం, మాస్క్ మ్యాన్ని సార్ మన చెత్త పక్కింట్లో వేయండి అనే తీసుకున్న నిర్ణయం ద్వారా ఇలా అన్ని క్లీనింగ్ సెక్షన్లోనూ జడ్జెస్ కొంచెం డిసప్పాయింట్ అవ్వడంతో, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు యూజ్ చేసుకోలేదు అనే మన నవదీప్ గారు, బిందు మాధవ్ గారు, అభిజిత్ గారు మొత్తం అక్కడి నుంచి వాకౌట్ చేశారు వితౌట్ ఎనీ జడ్జిమెంట్. సో ఇలా చేయొచ్చా అని నిన్న కొన్ని కామెంట్స్లో మనం వినగా ఏంటంటే, చేయొచ్చు, వైనాట్, ఎందుకు చేయకూడదు? వాళ్ళు మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇలా చేయండి అన్నప్పుడు ఎందుకు ఆ క్లీనింగ్ని ఏదో లైట్ తీసుకున్నారు? స్ట్రిక్ట్గా ఇది రాంగ్, ఇది రైట్ అని గట్టిగా చెప్పొచ్చు కదా. ఎందుకు దాన్ని, ఆ విషయాన్ని మీరు అంత ఈజీగా తీసుకున్నారు? అలా తీసుకోకుండా ఉండాల్సింది. సో ఎనీవేస్, గతించిపోయిన ఎపిసోడ్ గురించి మనం చర్చించుకోవడం కూడా అప్రస్తుతం. నిన్న జరిగిన 10th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఎవరైతే సంచాలకుగా చేసిన షాకిబ్ కానీ, మర్యాద మనీష్ కానీ, అదేవిధంగా పవన్ కానీ, వీరి ముగ్గురులోనే 10th ఎపిసోడ్లో ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోమనగానే, ఆల్రెడీ మర్యాద మనీష్ ఒక లీడర్గా చేశాడు, షాకిబ్ ఒక లీడర్గా చేశాడు, నేను ఎక్కడ చేయలేదని పవన్ని వాళ్ళని కన్విన్స్ చేసుకొని లీడర్ అయిపోయాడు. ఎనీవేస్, దానిని కూడా మన జ్యూరీ తప్పుపట్టడం చాలా ఆశ్చర్యం. అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. వాళ్ళ నిర్ణయాన్ని మనం కూడా సరే ఓకే, ఎనీవేస్ అయ్యింది. వాళ్ళని ఒక టీం సెలెక్ట్ చేసుకోమంటే, వారు నిన్న మనం చర్చించుకున్నట్టుగా ఎవరైతే వీక్ కంటెండర్స్ అనుకున్నామో శ్రేయ, నాగప్రశాంత్ అండ్ మన లండన్ పాప శ్వేతాని సెలెక్ట్ చేశారు. వారు కూడా కింద మీద అయిపోయి శ్వేతాని కెప్టెన్గా చేసేసుకున్నారు. ఆ శ్వేతాని ముగ్గురు సెలెక్ట్ చేయమనగానే నిఖితాని, కల్కిని అండ్ శ్రీజ దమ్ముని సెలెక్ట్ చేసేసింది. వారు నువ్వా నేనా అనే తర్జనా భర్జనాలో మొత్తానికి కల్కిని లీడర్గా సెలెక్ట్ చేశారు. కల్కిని మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేయమనగానే కల్కి ఏం చేసింది? మాస్క్ మ్యాన్ హరీష్ని, అదేవిధంగా అనుషాని, ప్రియాని ముగ్గురిని సెలెక్ట్ చేసింది. వారి ముగ్గురు నువ్వా నేనా అనే ఫైట్లో ప్రియా నేనుంటానని, మాస్క్ మ్యాన్ నేనుంటానని, అనుష నేనుంటానడంతో మెజారిటీ వాళ్ళిద్దరిలో అనుషాని డిసైడ్ చేసి అనుషాని లీడర్గా సెలెక్ట్ చేశారు. ఆ అనుష ముగ్గురిని సెలెక్ట్ చేయమనగా పవన్ని, అదేవిధంగా అరుణ్ కుమార్ని, అలాగే మన దాలియాని సెలెక్ట్ చేయడంతో వారి ముగ్గురులోనూ అప్ అండ్ డౌన్స్ అయ్యి పవన్ కళ్యాణ్ లీడర్గా సెలెక్ట్ అయ్యాడు. ఎనీవేస్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఎపిసోడ్ రన్ అవ్వగానే నిన్న జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఫైండ్ ఎనీ ఐటమ్ ఆర్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిలో ఉన్న తేడా కానీ, వస్తువులో ఉన్న తేడా కానీ కనిపెట్టమని ఒక ఐక్యూ లెవెల్ ఇవ్వగానే నేను అనుకున్నాను మర్యాద మనీష్ రఫాడించేస్తాడు ఈ ఎపిసోడ్ అని అనుకున్నాను. బట్ ఓకే, ఒక ఆన్సర్ చెప్పాడు, 2 ఆన్సర్స్ చేయలేకపోయాడు. ఎనీవేస్ ట్రై చేశాడు, బట్ నాట్ బ్యాడ్, పర్లేదు. మనం నిన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అదేవిధంగా మన నిర్ణయం అస్సలు తప్పు కాదు. లైక్ ఎవరైతే స్ట్రాంగ్ కంటెండర్లు అనుకున్న వాళ్ళందరూ ఈరోజు కూడా స్ట్రాంగ్గానే పార్టిసిపేట్ చేశారు. ఎవరైతే వీక్ కంటెండర్స్ అనుకున్నామో వాళ్ళు ఈరోజు కూడా వీక్గానే పర్ఫామ్ చేశారు. సో చూద్దాం, పోగా ఇంకా ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎవరు డిస్క్వాలిఫై అవుతారని చూద్దాం. సో నెక్స్ట్, ఈ కాంపిటీషన్లోకి వెళ్ళగా ఫస్ట్ కేక్ ఫేక్ ఆర్ రియల్ అనేది ఒక కేక్ కాంపిటీషన్ పెట్టారు. ఆ కేక్లో అందరూ దానికి ఉన్న కలరు, స్ట్రక్చర్ చూసి అందరూ అక్కడికి వెళ్ళిన కాంపిటేటర్లు అందరూ ఒక్కసారిగా పప్పులో కాలేశారు. చూడగానే అది నిజం అనుకున్నారు, బట్ కానీ అది ఫేక్. నవదీప్ వచ్చారు, కట్ చేశారు, వారికే తినిపించారు, ఇది ఫేక్ అని తెలియజేశారు. సో దీన్ని బట్టి మనం అక్కడ ఉన్న కంటెండర్స్ కానీ మనం కానీ ఏం అర్థం చేసుకోవాలంటే, కంటికి కనిపించేవన్నీ నిజం కాదు. సో అక్కడున్న ఆ చిన్న టాస్క్ని వాళ్ళు ఫినిష్ చేయలేక
వెంటనే చూసారా వీళ్ళంతా ఎలా చేశారు అనుకున్నారు. సో ఎనీవేస్ ఒకటి కేక్ ఛాలెంజ్ జరిగింది, ఒక ఇద్దరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వీళ్ళలో ఎవరు ఒరిజినల్ ఆర్టిస్ట్ అని ఒక ఛాలెంజ్ జరిగింది, ఒక ఇద్దరు సింగర్స్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ సింగర్ అని చెప్పారు, ఇంకో ఇద్దరు ట్విన్స్ని తీసుకొచ్చి ఎవరి హెయిర్ ఒరిజినల్ ఎవరి హెయిర్ ఆర్టిఫిషియల్ అని అన్నారు. అదేవిధంగా ఒక 2 షూలు పెట్టి ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అన్నారు. అక్కడే పప్పులో కాలేశారు మనవాళ్ళు. అన్ని ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అనే లోపు దీన్ని కూడా అలాగే అనుకున్నారు. బట్ అందరూ అన్ని గేమ్స్లోనూ తలా ఒకటి గెలుచుకుంటూ వచ్చారు, ట్రై చేశారు. వీరిలో నేను ది బెస్ట్ అప్రిషియేట్ చేయాల్సిన వాళ్ళు ఒక 3 ఉన్నారు. ఫస్ట్ నాగప్రశాంత్. చూడగానే వీరిలో ఎవరు మెయిన్ అసలైన ఆర్టిస్ట్ ఎవరు ఆర్టిస్ట్ కాదు అనగానే జస్ట్ వారికి అడిగిన క్వశ్చన్ ఎక్కడైతే ఆన్సర్ ఇతను చెప్పాడు అని క్యాల్కులేటెడ్గా ఆలోచించి వెంటనే టక్ మన సమాధానం చెప్పాడు. అతని స్మార్ట్ మూవ్ చాలా బాగా నచ్చింది. ప్రశాంత్, యువర్ ఎక్సలెంట్. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం 2 స్పెట్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద పవర్ లెన్స్ ఆర్ విచ్ ఈస్ ద నార్మల్ లెన్స్ అన్నప్పుడు ప్రియా తీసుకున్న నిర్ణయం కూడా చాలా క్యాల్కులేటెడ్గా చాలా బాగా అనిపించింది. అప్రిషియేటివ్ ప్రియా. అండ్ అట్ ది సేమ్ టైం ఒరిజినల్ చిట్టా ఆర్టిఫిషియల్ చిట్టా అన్నప్పుడు మాత్రం అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. చూస్తున్న ఆడియన్స్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి, కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకు చేయలేకపోయారో నాకు అర్థం అవ్వలేదు. సో ఎనీవేస్ శ్రీముఖి అభిజిత్ ఇద్దరు వచ్చారు. ఏది ఫేక్ ఏది ఒరిజినల్ చాలా ఈజీగా చెప్పేశారు. అన్నీ సాఫీగానే ఉన్నాయి. బట్ 1 కాంపిటీషన్. షూస్ 2 తెచ్చి అక్కడ పెట్టగానే అందరు ఆన్సర్స్ రాసి అక్కడ పెట్టేశారు. అసలు క్వశ్చన్ ఏమై ఉంటుంది, మీరు క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకోకుండా ఆన్సర్ రాశారేంటి అని అనగానే ఒకరేమో ఇందులో ఏది ఒరిజినల్ షూ ఏది డూప్లికేట్ షూ అనుకున్నానని ఒకరు, నవదీప్ గారి లోపు ఒక చిన్న చమత్కారం చేశారు. వచ్చి అక్కడ తన షూ ఇప్పేసి అలా కూర్చోవడంతో వెంటనే స్పాంటేనియస్గా వాళ్ళ ఆలోచనలు మార్చేశారు. ఇందులో మీ షూ ఏదని ఒకరు, ఇందులో మీ సైజ్ ఏదని ఒకరు, ఇందులో అసలు ఒరిజినల్ షూ ఏది ఫేక్ ఏది అని చెప్పేసి మళ్ళీ వెంటనే మాట వెనక్కి తీసుకొని లేదు ఇందులో మీ షూ ఏది అని అనుకున్నాను సార్ అనగానే దాలియా చేసిన ఆ చిన్న మిస్టేక్ దాలియాకి ఎల్లో కార్డు వచ్చేంత దూరం తీసుకెళ్ళింది. అది మనం చూస్తున్న మనకు కూడా అర్థం అవుతుంది, ఇది చిన్నపిల్లల ఆట కాదు. బిగ్ బాస్ ఇట్స్ ఏ వెరీ సిన్సియర్ అండ్ స్ట్రాటజికల్ గేమ్ అని. అంత సిల్లీగా దాలియా తీసుకున్న నిర్ణయం. అందుకే దాలియా మీరు ఈ షోకి అంత పెద్ద ఫిట్ కాదు అని కూడా నేను అనుకోవడానికి రీజన్ అదే. ఎనీవేస్ నిన్న జరిగిన ఈ ఛాలెంజ్ కూడా చాలా రసవత్తరంగానే ముగిసింది. బట్ ఎండ్ ఆఫ్ ద టైం నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ మన ఒపీనియన్ అసలు తప్పవలేదు. ఎవరు స్ట్రాంగ్ అనుకున్నారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్ అయితే వాళ్ళు వీక్గానే ఉన్నారు. నాకు తెలిసి నిన్న జరిగిన ఈ కాంపిటీషన్లో మర్యాద మనీష్ పర్లేదు, ఒక స్టెప్ వచ్చేసాడు. అట్ ది సేమ్ టైం మనం అనుకున్న ప్రియా మాత్రం కాస్త లక్ తనకు కలిసి వచ్చిందనే చెప్పాలి. 2 కాంపిటీషన్స్లో విన్ అయ్యి కొంచెం ఆడియన్స్ అందరి అటెన్షన్ తనకెళ్ళి తిప్పుకుంది. ఎండ్ ఆఫ్ ద టైం శ్రీముఖి రానే వచ్చేసింది. అంతా సాఫీగా నడిస్తే శ్రీముఖి ఎందుకు అవుద్ది తను. సో శ్రీముఖి వచ్చింది. అరుణ్ కుమార్ని, పవన్ని, వీరందరినీ అసలు మీరు ఈరోజు ఏం చేశారు అని క్వశ్చన్ చేయడంతో ఒక్కసారిగా టీవీ షో మొత్తం అలా ఆగిపోయింది. మీరేం చేశారు ఈరోజు, మీ పర్ఫార్మెన్స్ ఏంటి, నాకేం అర్థం అవ్వలేదు, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ మీరు ఎందుకు యూజ్ చేసుకోలేదు అనడంతో అందరూ అవాకైపోయారు. అట్ ద సేమ్ టైం నవదీప్ గారు కూడా అందరినీ అదే విధంగా వార్నింగ్ ఇచ్చారు. నాకెందుకో నవదీప్ గారి జడ్జిమెంట్ చాలా థియరిటికల్గా చాలా అబ్సల్యూట్లీ ఫైన్ అన్నట్టుగా ఉంది. మిగతా ఇద్దరు నిన్న మొన్న జరిగిన వాటిలో కొంచెం కామ్ అండ్ కూల్గా బిహేవ్ చేశారు. ఓకే, ఎనీవేస్ చాలా చక్కగా జరిగింది. ఈ ఎపిసోడ్ జరిగిన కబుర్లు, సన్నివేశాలు, సంఘటనలు, సంఘర్షణలు అన్నీ మీతో చర్చించాను. మై ఒపీనియన్ నిన్నట్లుగానే పవన్కి, అరుణ్ కుమార్కి, కల్కికి, శ్రీజ దమ్ముకి, అట్ ద సేమ్ టైం దివ్య నిఖితాకి వీరందరికీ మంచి స్కోప్ ఉంది అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ లెట్స్ సీ ఏం జరిగిద్దో ఏంటో మనం నెక్స్ట్ చూద్దాం. అండ్ ద లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, హూ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్ అండ్ హూ ఈస్ ద
లోజర్, వర్స్ట్ పర్ఫార్మర్ అనగానే మనకు ఆబ్వియస్లీ తెలుసు 2 ఛాలెంజ్ల్లో విన్ అయిన ప్రియాని బెస్ట్ పర్ఫార్మర్ చేశారు. సో నిన్న నేను చెప్పిన అభిప్రాయం ప్రకారం ప్రియాని ఓకే మెల్లిమెల్లిగా తను ప్రూవ్ చేసుకుంటుంది. చూద్దాం, తను కూడా నా దృష్టిలో బాగానే పర్ఫామ్ చేసిందని అనుకున్నాను. వర్స్ట్ పర్ఫార్మర్ మాత్రం దాలియా. నిజంగా నేను కాదు, చిన్న చిన్న పిల్లలు చూసినా అర్థం అవుద్ది, మీరు మాత్రం నేను వర్స్ట్ పర్ఫార్మెన్సే చేశారు. ఇఫ్ ఇన్ కేస్ అది రాంగ్ అనుకున్నప్పుడు అదే స్టాండ్ మీద నిలబడి ఉండాల్సింది. మీరు వెంటనే చేంజ్ చేసుకోవడమే మిమ్మల్ని పెద్ద మిస్టేక్లోకి నెట్టేసింది. అట్ ది సేమ్ టైం మీకు ఒక ఎల్లో కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే ఎపిసోడ్ అయిపోయే టైంకి నా ఒపీనియన్ ప్రకారం ఈ ఎపిసోడ్ కూడా బొక్క, ఎటువంటి పస లేదు అనిపించేసింది. సో ఎపిసోడ్ మొత్తం క్షుణ్ణంగా చూసిన తదుపరి నేను ప్రత్యేకంగా తెలుసుకుంది ఏంట్రా అంటే, ఎంటర్టైన్ చేయడానికి మనల్ని పాపం కింద మీద పడిపోతున్నారని మాత్రం అర్థమైపోయింది. నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏదో చాలా హై స్టాండర్డ్స్లో ఉండాలి, బట్ కానీ అలా లేదు. కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. ఓకే, ఎన్ని టాస్క్లను పెడతారు, ఎన్ని ఛాలెంజ్లను పెడతారు, ఎన్ని పెడతారు, పెట్టిన ఆ చిన్న వాటిలో కూడా వీళ్ళు సరిగా పర్ఫామ్ చేయలేదు అంటే జ్యూరీ డెసిషన్ కరెక్టే. ఈరోజు కూడా మన ఎపిసోడ్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరిని సాటిస్ఫై చేయలేకపోయారు. సో చూద్దాం, రేపటి ఎపిసోడ్లో ఏమన్నా సాటిస్ఫై చేస్తారేమో. ఇది ఈ 10th ఎపిసోడ్ యొక్క కబుర్లు. స్టే ట్యూన్, ఫాలో అవుతూనే ఉండండి, చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ దెన్.